హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ టాక్స్ లక్ష్మి. ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి ఎండు చేపల కూర చేశాను అనమాట. సో పులుసు చాలా బాగైంది నిజంగా. అసలు నేను ఎప్పుడు ఇలాంటి వంటలు చేయలేదు కాబట్టి నాకు అసలు చేతనవుతుందా అని నేను అనుకున్నా. బట్ కరెక్ట్గా మనం ఇష్టంతో చేసుకోవాలి, కానీ ఏదైనా మనం టేస్ట్గా చేసుకోగలుగుతాం. అది ఇష్టపడి చేసుకోవాలి అనేది నాకు అప్పుడు అర్థమైంది. సో ఫస్ట్ వచ్చేసి నేను పొయ్యి మీద ఆయిల్ 3 గంటలు వేసాను అనమాట. 3 గరిటెలు వేసాను. నేను ఇవనేవి ఫస్ట్ చేపలు ఫ్రై చేస్తున్నాను. నేను లాస్ట్ టైం కూడా చేపలు ఫ్రై చేసే పక్కకు పెట్టుకున్నాను. కాకపోతే నార్మల్గా అందరూ ఫ్రై చేయరు, డైరెక్ట్ పులుసులు వేసి ఉడకబెట్టేస్తారు. ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయి అండ్ ఉప్పు చేపలు ఇవి. సో అందుకోసమని నేను ఫస్ట్ బాగా డీప్ ఫ్రై ఎట్లా చేసుకుంటామో అలా, మామూలుగా ఫ్రై ఎట్లా చేస్తామో అలా చేసి పక్కకు పెట్టేశాను అనమాట. సో అవి ఫ్రై అయ్యేలోపు టమాటాలు అండ్ వంకాయలు, పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు. సో నా దగ్గర ఇవి ఉన్నాయి. అండ్ నార్మల్గా వీటిలో నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకుంది చిక్కుడుకాయలు. కావాలంటే ఓన్లీ వంకాయలతో చేసుకోవచ్చు, ఓన్లీ చిక్కుడుకాయలతో చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. కొన్ని కూరగాయలు మాత్రం పర్టికులర్గా చేపలకి మంచి టేస్ట్ని ఇస్తాయి. సో ఆలు కావాలంటే ఆలు యాడ్ చేసుకోవచ్చు, అలాగనమాట. అండ్ వంకాయలతో కూడా కొన్ని కాంబినేషన్స్ బాగుంటాయి, అవి కూడా వేసుకోవచ్చు. అండ్ నేను చింతపండు నానబెట్టి పెట్టేశాను. అండ్ ఇవి వచ్చేసి ఫ్రై చేశాను, పక్కకు తీసాను. అదే ఆయిల్లో ఇప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. సో అండ్ నెక్స్ట్ దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసాను. అవి ఫ్రై అవుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నేను ఇంట్లో పట్టుకున్నాను కాబట్టి అందులో నేను కొంచెం సాల్ట్, పసుపు వేస్తాను. సో కూరగాయలు త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి నేను కొంచెం ఇప్పుడే వేయలేదన్నమాట సాల్ట్ అనేది. అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి అందులో గోంగూర వేసాను. అది చేతులతోటి కడిగి తీసుకురావడం వల్ల ఏంటంటే నలిగిపోయినట్టుంది. సో క్లియర్గా కనిపించలేదు మీకు. ఆ గోంగూర కూడా మగ్గిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం మెంతి కూర యాడ్ చేసుకుంటున్నాను. సో మెంతి కూర చాలా మంచిది అండ్ డైజెషన్కి బాగా మెంతి కూర కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. బాడీలో వేడి తగ్గించడానికి కానీ అన్నిటికీ మెంతి కూర ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. హెల్త్ నిజంగా నాకైతే మాత్రం పర్సనల్గా మోషన్ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు మెంతులు వాడినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో టమాటాలు అండ్ కొంచెం ఉప్పు, పసుపు వేసాను. వంకాయలు త్వరగా మగ్గిపోతాయి కాబట్టి టమాటాలు కూడా మగ్గిన తర్వాత వంకాయలు వేస్తున్నాను. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వంకాయలు మరీ మెత్తగా అయిపోయాయి అనుకోండి, తినేటప్పుడు అంత అనిపించదు మనకంతా. సో ఇప్పుడు ఆ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత నేను ఇప్పుడు వాటిల్లో వంకాయలు వేసి మూత పెట్టేశాను అనమాట. కింద ఇంకా పూర్తిగా టమాటాలు అనేవి మగ్గిపోతాయి. అండ్ ఇప్పుడు 50% వంకాయలు మగ్గిన తర్వాత ఇందులో చింతపండు పులుసు వేసేస్తున్నాను. అండ్ కొంచెం మనకి గ్రేవీకి కావాల్సినంత వరకు వాటర్ వేసుకుంటున్నాను. అంటే మనకు అవంతా ఉడికిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలి దాన్ని బట్టి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్. సో అందులో నేను నెక్స్ట్ కారం వేసేసాను. కారం అనేది నేను చాలా తక్కువగా వేసాను. బికాజ్ ఒకవేళ కారం ఎక్కువైంది అనుకోండి తినలేము. కొంచెం తక్కువైనా పర్లేదు, కడుపులో మంట అట్లాంటివి వస్తాయి కాబట్టి నేను కారం కొంచెం తక్కువగానే ప్రిఫర్ చేస్తూ ఉన్నాను. నా తాతకి కానీ, నాకు కానీ, మా హస్బెండ్కి కానీ, ఎవరికైనా సరే, మా హస్బెండ్కి నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, తాతకి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఏజ్ కాబట్టి కొంచెం అన్ని కంట్రోల్గానే వేస్తాను. సాల్ట్ కానీ, కారం కానీ, మసాలా కానీ నేను. అండ్ దాంట్లో ధనియాల పొడి కూడా వేసేసి ఉడుకుతున్న టైంలో ఏవి పెట్టిన చేపలు వేసాను అనమాట. సో ఇప్పుడు ఇవి ఆల్రెడీ ఉప్పు చేపలు మెత్తగా ఉన్నాయని చెప్పాను కదా. సో ఇవి మొత్తం ఉడికేసరికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మరి మెత్తగా అయిపోదు చేప. ఇవి నాకు అనిపించింది వేస్తేనే నానిపోతాయేమో అనిపించింది, అట్లా ఉన్నాయి ఆ చేపలు. సో ఇప్పుడు ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత మన కర్రీ రెడీ అయిపోయింది. సో కర్రీ రెడీ అయిపోయింది, ఆపేసాను, మంట ఆపేసాను. వంకాయలు కరెక్ట్గా ఉడికాయి. ఆ లోపు మనకి చేపలు కూడా అందులో ఉడికిపోయాయి అన్నమాట. సో తినడానికి పర్ఫెక్ట్గా తయారైంది. చెరువు చేపలు అయితే కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టాలి, కానీ ఇవైతే ఎక్కువసేపు ఉడకబెట్టే అవసరం లేదు, ఎందుకంటే ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి చేపలు. అది నాకు వీటి రెండింటిలో డిఫరెన్స్ అర్థమైంది అన్నమాట. సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగా. ఇంకా మీరు కావాలంటే వేరే ఇంకేమైనా కూడా యాడ్ చేసుకోండి. కూరగాయలు ఫిష్కి ఇవి టేస్ట్ ఇస్తాయి అనుకునేవి కొన్నిటికి పడవు కదా, అట్లాంటివి అవాయిడ్ చేయండి. అండ్ ఇంతే, ఫైనల్గా కొత్తిమీర ఉంటే వేసేసుకోండి. నా దగ్గర అయితే లేదు. నేను వచ్చేసి గిన్నెలో వేసాను. ఎందుకంటే నేను గాజు సామాన్ అంతా బాగున్నప్పుడు ఏం చేశానంటే ఒక డబ్బాలో వేసి పెట్టేశాను అనమాట. డబ్బాలో వేసి నాకు అవసరం లేని సామాను ఒక డ్రమ్కి వేసేసి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో పెట్టేశాను. ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి. సో ఇంకా కొన్నైనా తెస్తే బెటర్ ఏమో, కానీ వాడొస్తే కష్టము, అందుకోసమే తేవట్లేదు నేను చాలా వరకు.
అన్నీ అక్కడే ఉండనీలే, పెద్దగా ఇప్పుడు ఎచ్చుల కోసం ఎందుకులే, ముందు పిల్లలు సేఫ్గా ఉండడం అవసరం అని చెప్పేసి, అందులోనూ నేను కూడా గబగబా చేసేస్తాను కాబట్టి పనులు, అది జారిందంటే పగిలిపోతాయి. సో మీరు స్టీల్ దాంట్లోనే ప్రతిదీ చూపిస్తుంది అనుకోవద్దు, అందుకు చెప్తా ఉన్నాను. సో కర్రీ వచ్చేసి నిజంగా మంచి స్మెల్ వస్తుంది తెలుసా. నేను ఎప్పుడు ఎండు చేపలు నాకు అసలు ఎందుకో నచ్చవు, బట్ ఏందో తెలియదు కానీ మా పిల్లల దయ వల్ల కడుపులో ఉన్నప్పుడు మాత్రం నేను బాగానే తింటాను. మళ్ళీ వాళ్ళని కన్నాక పెద్దగా తినను, బట్ ఎందుకో తెలియదు ఎండు చేపలు అంటే మాత్రం నాకు మొన్న తిన్నప్పటి నుంచి బాగా నచ్చుతున్నాయి. అంటే మొన్నటివి ఉప్పు చేపలు అనుకున్నాను కానీ అవి ఉప్పు చేపలు కాదు, ఇవి ఉప్పు చేపలు. అంటే ఉప్పు చేపలు వచ్చేసి ఉప్పుగా ఉంటాయి. బాగుంది. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ పచ్చి చేపల కంటే కూడా చేసుకుంటే బాగా మంచి టేస్ట్ ఎండు చేపలే ఉంటాయి అని అర్థమైంది. ఉప్పు చేపలు కూడా బాగున్నాయి. లాస్ట్ టైం చెరువు చేపలు చేసుకున్నాం పెద్దవి, ఇవి బుడ్డ చేపలే. దీని మీద ఇంకొంచెం పెద్ద ఉంటుంది అంతే, తలకాయ తీసేస్తాను. అన్నీ అంతంత చేపలే, చాలా బాగా, నాకు బాగా నచ్చింది. ఒట్టి తినబుద్ధి అవుతుంది. చేశానన్న ఆనందంలో నేను చేయాల్సిన ఒక పని మర్చిపోయా. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి, మరి లాగ్ అయిపోతుందేమో. బాగా నచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. ఇంకొక చేప చూపిస్తా. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఇవి వచ్చేసి వంకాయలు వేసి చేయడానికి కారణం ఏంటంటే, లాస్ట్ టైం దోసకాయ వేసి చేసే కదా, సో అప్పుడు ఏంటంటే వాటికి అది బాగా సెట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి నాకు మా పెద్దమ్మ ఈ చేపలు ఇచ్చేటప్పుడు మా చిన్నాడు బిడ్డ చెప్పింది, అంటే మా పిన్ని అనుకోండి. సో మా చిన్నాడు బిడ్డ చెప్పింది, ఇందులో వంకాయ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అమ్మని అనింది అనమాట. సో నేను అందుకోసమని వంకాయలు ఫస్ట్ ప్రిఫర్ చేసి, వంకాయలు అండ్ ఇంకా కొంచెం చిక్కుడుకాయలు కూడా ఉన్నాయన్నమాట. సో వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని, దాంట్లోకి పర్టికులర్గా ఏ వేస్తే బాగుంటుందో అని నేను ఆలోచించుకొని, వంకాయల్లోకి నార్మల్గానే చిక్కుడుకాయలు కానీ, బీన్స్ కానీ, క్యాలీఫ్లవర్ కానీ చాలా బాగుంటుంది అనమాట అది. సో నా దగ్గర చిక్కుడుకాయలు ఉన్నాయి. మనం క్రియేటివ్గా ఆలోచించుకోవాలి కానీ ఏవైనా వేసుకొని వండుకోవచ్చు. సో మెంతులు, నార్మల్గా అయితే నేను మెంతులు వేద్దాం అనుకున్నాను, కానీ మెంతికూర ఇంట్లో ఆల్రెడీ వేసాను కదా, సో దాంట్లో మెంతికూర కొంచెం తీసి మెంతికూర వేసాను. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో చింతపండు పులుసు పోస్తాం, టమాటా ఉంటుంది అండ్ ఉప్పు చేపలు కాబట్టి చేదు రాదు, ఆకు కూడా చేదు రాదు. అందుకోసమని నేను ఆకు అందులో ప్రిఫర్ చేశాను అనమాట. కొంచెం ఇంకొకటి ఏంటంటే, ఇది గోంగూర యాడ్ చేసాం కదా, సో పులుపు కోసము. అండ్ గోంగూర కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా. సో నేను ఉన్నవన్నీ ఏవేవి బాగుంటాయి అనుకున్నానో అవి యాడ్ చేసుకున్నాను. అది మీ ఇష్టం. వీటిలో కొన్ని స్కిప్ చేసుకొని కూడా చేసేసుకోవచ్చు, డైరెక్ట్ టమాటాలు ఓన్లీ వంకాయలతో కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే నా సాటిస్ఫాక్షన్ కోసం ఇంకొంచెం యాడ్ చేసుకుంటే కొంచెం హెల్దీ ఫుడ్ మనం తిన్నట్లు అవుతుంది కదా, కొంచెం ఐరన్ వస్తుంది, మనకి విటమిన్స్ అందుతాయి కదా అన్న థాట్లో చేసుకున్నాను. అండ్ చేపలు తింటే చాలా మంచిదంట. అందులోనూ బేబీస్, ప్రెగ్నెంట్ లేడీస్కి ఏంటంటే బేబీస్ బ్రెయిన్ మెచ్యూర్ బాగా యాక్టివ్గా పనిచేస్తుందంట. చేపలు తిన్న ప్రెగ్నెన్సీ టైంలో చేపలు తింటే వాళ్ళ బ్రెయిన్ అనేది మంచి యాక్టివ్ అవుతుందంట. సో దానికోసమే నేను చేపలు తింటా ఉన్నాను మెయిన్గా, ఎందుకంటే మా అంత తింగర్ బ్రెయిన్ రాకూడదని. ఎంతైనా తల్లిదండ్రులే వస్తాయి, కాకపోతే కొంచెం మనం కూడా ట్రై చేయాలి కదా. సో నేను మా వాడు కడుపులో, పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు బాగా తినేది, అంటే బాగా కాదు కానీ పర్లేదు తినేదాన్ని అనమాట. నేను ఎప్పుడు తినని ఫుడ్స్ కూడా వాడి కోసం తిన్నాను. నాకు వాడు కొంచెం బాగా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఈసారి కూడా అలా ట్రై చేసేస్తున్నాను అనమాట. ప్రతిదీ ఇంత సోది చెప్తుందో అనుకోద్దు, నా హ్యాపీనెస్ని మీతోటే షేర్ చేసుకుంటాను. నాకు ఇక్కడ షేర్ చేసుకునే అంత ఫ్రెండ్స్ కానీ ఆ సర్కిల్ కానీ పెద్దగా ఏం లేదు. ఇంకా ఎవరితోనే షేర్ చేసుకున్నా వాళ్ళు నాకన్నా బాగా పెద్దవాళ్ళు, సో లేదంటే బాగా చిన్నపిల్లలు. సో వాళ్ళతో మనం అన్నీ షేర్ చేసుకోలేము కదా. సో కొంచెం నా హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అంతే. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.